మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మీరతన్ని ఆ రోజు కావాలని అవమానించారని కాస్త సంగీత జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. నేను ఆ రోజే మీ చేష్టల మీద ఒక ఆర్టికల్ రాశాను, కానీ దాన్ని మా ఎడిటర్ ప్రింట్ కానివ్వలేదు. ఇంకెప్పుడు ఇంకో కళాకారుడి జీవితంతో ఆడుకోకండి. అది సంగీత సరస్వతికే అవమానం. గురువుగారు, నేను మిమ్మల్ని గురువుగా భావించే కిరణ్ గారి భార్యని. మిమ్మల్ని నేను దేవుడి సమక్షంలో ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నిజం చెప్తారా? అడుగమ్మా. నా భర్త గాయకుడు కాదా? ఆయనకి సంగీతం రాదా? అసలు ఆయన స్వరాలు పలకడానికి కూడా పనికిరారా? ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? నా ప్రశ్నకి సమాధానం కావాలి. ఆ రోజు మీరు ఆయన్ని ఎంత అవమానించారో మీకు గుర్తుందా? మిమ్మల్నే గురువుగా ఆరాధించి ఆయనపై ఎన్ని విమర్శలు గుప్పించారో మీకు గుర్తుందా? ఆయన గురించి, ఆయన సంగీతం గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడారు. మీలాంటి వాళ్ళు విమర్శించినా అది ఉన్నతంగా ఉండాలి. కళాకారులు తమ తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే విధంగా సూచనలు చేయాలి. అంతేకాని ఒక కళాకారుడి మనసు విరిగేలా మాట్లాడకూడదు. అలా మాట్లాడడం మీ పాండిత్యానికి అవమానం. మీ వల్ల నా భర్త తనకి ఎంతో ఇష్టమైన సంగీతాన్ని వదిలిపెట్టారు. ప్రాణంగా తలుచుకునే సంగీత ప్రపంచానికి దూరమయ్యారు. తనకి అర్హతే లేదని ఓటమిని అంగీకరించి బిజినెస్ పై దృష్టి మొదలు పెట్టారు. తన గుండె చప్పుడుగా భావించే తన సంగీతానికి దూరమయ్యే దుస్థితిలో ఉన్నారు. తన పాటకి దూరమై బిజినెస్ లో ఎంత ఎత్తుకెదిగినా తన బ్రతుకు నడుస్తుందే తప్ప అందులో జీవం ఉండదు. గురుగారు, మీ ఖ్యాతి, మీ కీర్తి ఇతరులకు మార్గనిర్దేశకం చేసేలా ఉండాలి, కానీ వాళ్ళ జీవితాలను కూల్చే విధంగా ఉండకూడదు. మీ మాటలు ఇంకొకరి జీవితాల్లో జ్యోతులు వెలిగించాలే కానీ వాళ్ళ బ్రతుకుల్లో జీవం నశించేలా ఉండకూడదు. నిజం చెప్పండి గురువుగారు, కిరణ్ గారికి కనీసం సంగీతంలో ఓనమాలు కూడా తెలీదా? చూడమ్మా, అంత పెద్ద సంఘటన చోటు చేసుకుందంటే దాని వెనక ఏదో కారణం దాగుందని నీకనిపించలేదా? ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు. నువ్వే ప్రశ్న అడగాలన్నా ఇక పరమేశ్వరుడినే అడగాలి. అమ్మా ఉషా, ఒక్క విషయం నిజమమ్మా. సాధన చేస్తే కిరణ్ గొప్ప సంగీత విద్వాంసుడవుతాడు. అంత పెద్ద సంఘటన చోటు చేసుకుందంటే దాని వెనక ఏదో కారణం దాగుందని నీకనిపించలేదా?
చేస్తున్నారు? ఫ్రెష్ ఎయిర్ తీసుకుందామని వచ్చాను, ఈ లోపు నువ్వు వచ్చావు. ఏంటి, మీకు అలవాటు ఉందా? జోక్ చేస్తున్నాను. ఏవండి, మీ మ్యూజిక్ రూమ్ కీస్. ఇప్పుడు ఎందుకు ఇవి? మళ్ళీ మీరు మ్యూజిక్ రూమ్ ఓపెన్ చేసే టైం వచ్చింది. ఆ రూమ్ శాశ్వతంగా మూసేశాను. ఇక మళ్ళీ ఓపెన్ చేసే అవసరం వస్తుందని నేను అనుకోవడం లేదు. ఈ ఆర్టికల్ చూస్తే మీరే ఆ రూమ్ ఓపెన్ చేస్తారు. ఇది ఓల్డ్ ఆర్టికల్ పేపర్. ఇప్పుడు ఎందుకు ఇది? ఆ రోజు చౌరేశ్య గారు మిమ్మల్ని చాలా అవమానించారు. మీరు పాటకి పనికిరారని అవమానించారు. అది చూసిన ఒక రిపోర్టర్ మీ గురించి తెలుసుకుని మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ రాసిన ఆర్టికల్ అది. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? నాకు పాట మీద ధ్యాస లేదు, మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్ లేదు. అయినా మళ్ళీ పాతవన్నీ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నాం? వదిలే ఉషా. మీరు ఇలా అనడానికి జరిగిన చాలా సంఘటనలు కారణం కావచ్చు. కానీ చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ప్రేమతో నేర్చుకున్న మీకు ఇంట్రెస్ట్ పోయిందంటే నమ్మశక్యంగా లేదు. ఉషా, నాకిప్పుడు వ్యాపారం తప్ప వేరే పని లేదు. నా ఫోకస్ అంతా బిజినెస్ పైనే పెట్టాను. అమ్మ నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. అది నాకు సంతోషంగా కూడా ఉంది. మధ్యలో మళ్ళీ ఇలాంటివన్నీ చూపించి నన్ను విసిగించుకో. మిమ్మల్ని బిజినెస్ వదిలేసి మ్యూజిక్కి వెళ్ళమని చెప్పడం లేదు. మీరెంతో ప్యాషన్తో నేర్చుకున్న సంగీతం మీ మనసు అంచుల్లో ఎప్పుడూ ఉంటుంది. దాన్ని దూరం చేసుకోకండి. వారం రోజుల్లో 6 రోజులు మీరు మీ బిజినెస్లోనే ఉండొచ్చు. వారంలో ఒకే ఒక్క రోజు ఆదివారం మాత్రం మీ సంగీత సాధన కోసం కేటాయిస్తే సరిపోతుంది. నేను వదిలేశానని చెప్తుంటే వినకుండా మళ్ళీ కొత్తగా ఇవన్నీ చెప్తావేంటి? నన్ను విసిగించుకో. చూడండి, ఒక పక్షి గాలిలోకి ఎగిరేటప్పుడు తన రెక్క బలంగా ఉండటం చాలా అవసరం. మీరలా బలంగా సంగీత ఆకాశంలో ఎగిరేటప్పుడే విమర్శలనే బాణం తగిలి మీ వేగం ఆగిపోయింది. మళ్ళీ మీరు సాధన చేస్తే ఆ విమర్శల వల్ల కలిగిన గాయానికి మందు రాసినట్టవుతుంది. మళ్ళీ మీరు ఎప్పటిలాగే మీ ఆశయం కోసం మీరు ప్రయత్నించొచ్చు. గుడిలో గురువుగారు కనిపించారు. ఆయన్ని నేను ప్రశ్నిస్తే మీరు మళ్ళీ సాధన చేస్తే మంచి గాయకులు అవుతారని ఆయనే చెప్పారు. నిజంగా ఆయనే ఆ మాట చెప్పారా? లేదా ఆయన చెప్పారన్నట్టు నువ్వు నాతో అబద్ధం చెప్తున్నావా? అదేంటండి అంత మాట అన్నారు? నన్నే అనుమానిస్తున్నారా? అనుమానించడం కాదు ఉషా. పారికొదిన విషయంలో నువ్వు అబద్ధం చెప్పినా అది మంచి కోసమే కాబట్టి నేను వెనకేసుకొచ్చాను. ఇప్పుడు నా కోసం, నేను మళ్ళీ పాడడం కోసం నువ్వు మళ్ళీ అబద్ధం చెప్పినా నేనేం ఆశ్చర్యపోను. అత్తయ్య గారేమో కొడుకు మనసు అర్థం చేసుకోకుండా ఆయన కలని చంపి ఆ సమాధిపై ఆవిడ తన కలను నెరవేర్చుకునే ప్రయత్నంలో ఘనంగా సంబరాలు చేసుకుంటుంది. బంగారు పంజరంలో చిక్కుకుని ఎంత అందంగా అరిచినా విలువలేని చిలుక పలుకులయ్యాయి నావి. అత్తయ్య గారి అహంకారం కింద ఈ ఇంటి మనుషుల ఆశలు నలిగిపోతున్నాయి. ఆమె మారాలి, మార్చాలి. అదెలా సాధ్యమో ఆలోచించాలి. మురళీ మనోహర్ చౌరాసియా గారికి అమ్మ 25 lakhs చెక్ ఎందుకు ఇచ్చిందో తెలియడం లేదు. అమ్మని అడగాలనున్నా ఎందుకో ఆగిపోతున్నాను. నా సందేహాలని తీర్చేదెవరో గురువుగారిని అడిగితే సరిపోతుంది కదా.
హలో, ఎవరు? నమస్కారం గురుగారు. నమస్కారం. ఎవరు మాట్లాడేది? నేను కిరణ్ని మాట్లాడుతున్నాను. గురుగారు. ఎవరు? సరిగా గుర్తు రావటం లేదు. అదే గురుగారు, విద్యాధరి గారి శిష్యుణ్ణి కిరణ్ని మాట్లాడుతున్నాను. చెప్పు బాబు. నా ప్రోగ్రాంకి మీరు ముఖ్య అతిథిగా వచ్చి నేను సంగీతానికి సరిపోను అన్నారు కదా. నాకు ఉన్నది ఉన్నట్టు నిర్మోహమాటంగా చెప్పటం అలవాటు. అలా చెప్పటం వల్ల నువ్వేమైనా బాధపడితే ఏమీ అనుకోకు బాబు. అయ్యే, మీరు సారీ చెప్పడం ఏంటి గురుగారు? మీరు కారణం లేకుండా నన్ను అన్ని మాటలు అనుంటారు కదా. కాకపోతే నాదొక చిన్న రిక్వెస్ట్. మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను, రావచ్చా? ఎందుకు బాబు? నాతో ఏం పని? ఏం లేదు గురుగారు, ఒక 5 నిమిషాలు కలిసి వెళ్ళిపోతాను. అంటే చాలా ఇంపార్టెంట్ పని. దయచేసి కాదనకండి, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టను. సరే, రావచ్చు. థ్యాంక్ యూ గురుగారు. ఇంత హఠాత్తుగా ఇప్పుడు ఎందుకు కలవాలనుకుంటున్నాడు? ఒకవేళ ఆ న్యూస్ రిపోర్టర్ కిరణ్ని కలిశాడా? అన్నీ వివరంగా చెప్పుంటాడా? లేదా తన భార్య నన్ను కలిసిన సంగతి తెలిసి ఉంటుందా? అందుకే నన్ను కలవాలనుకుంటున్నాడా? లేక ఇంకేదైనా విషయం ఉండుంటుందా? గురుగారు, చూడు కిరణ్, నాకు నీ మీద ఎలాంటి కోపం గానీ ద్వేషం గానీ లేదు. నాకప్పుడు అనిపించింది నేను చెప్పాను. అది నిన్ను బాధించుంటే నన్ను క్షమించు. అయ్యో గురుగారు, మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? నాలో నిజంగా టాలెంట్ ఉండుంటే మీరే నన్ను ఎంకరేజ్ చేసేవారు. లేదు కాబట్టి ఉన్నది ఉన్నట్టు చెప్పేశారు. అందులో మీ తప్పేమీ లేదు. మరి ఎందుకు వచ్చావు? నేను వచ్చింది అందుకోసం కాదు, చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని వచ్చాను. ఏంటది? మా అమ్మగారు మీకు 25 లక్షల చెక్ ఇచ్చారు. అదెందుకో తెలుసుకోవాలని వచ్చాను. మా ప్రోగ్రాం జరిగిన తర్వాత 2-3 రోజుల తర్వాతే మీరు ఆ చెక్ తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే అసలు మా అమ్మ మీకు 25 లక్షలు ఎందుకు ఇచ్చింది? మీరెందుకు తీసుకున్నారు? నిజం చెప్పండి గురువుగారు. ఆ రోజు నీకు సంగీతం రాదని విమర్శించాను. నువ్వెప్పటికీ కళాకారుడివి కాలేవని అవమానించాను. ఆ మాటలకు నువ్వెంత బాధపడ్డావో తెలియదు గాని తన కొడుకు కోరిక నెరవేరటం లేదు అని తెలిసిన మీ తల్లిగారి హృదయం తల్లడిల్లిపోయింది. తన కొడుకు సాధించలేని కలకి విలవిల్లాడిపోయింది. అందుకే నన్ను ఆఫీసుకు పిలిపించి 25 లక్షల చెక్ ఇచ్చి నీకు దక్కని భాగ్యం అర్హులైన వారికి అందాలని మీ కంపెనీ ఖర్చులతో సంగీతం నేర్పించమని డొనేషన్ ఇచ్చారు. మీలా ఎందరో సంగీత సాధన చేసేవాళ్లు డబ్బుకు వెనకాడకుండా సంగీత సాధన చేయాలనే భావనతో ఆ డబ్బు నాకిచ్చారు. మీ అమ్మగారి గొప్పతనం గురించి ఎంత పొగిడినా తక్కువే. అమ్మ ఎంత మంచిది. కళాకారుడిగా నేను సాధించలేని విజయాలని మిగతా కళాకారులు పొందాలని తాపత్రయపడింది. అమ్మ ఏది చేసినా అదందరికీ ప్రయోజనకరంగానే ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నావు బాబు? గురువుగారు, ఇక్కడికి ఎన్నో సందేహాలతో వచ్చాను. మీరు చెప్పింది విన్నాక నా మనసులో ఉన్న అన్ని అనుమానాలు తొలగిపోయాయి. మా అమ్మ మీద నాకున్న గౌరవం రెట్టింపైంది. నా సందేహాలని తొలగించేసినందుకు మీకు ధన్యవాదాలు.
మీరు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. వెళ్ళొస్తాను గురుగారు. చాలా థ్యాంక్స్ చౌరాసియా గారు. కిరణ్ ఇక్కడికి రాబోతున్నట్టు ముందుగానే నాకు చెప్పి చాలా పెద్ద సహాయం చేశారు. కిరణ్ ఏమడుగుతాడో అని ఊహించి ముందుగానే మనం మాట్లాడుకోవడం బాగా కలిసొచ్చింది. కిరణ్ మనసు గాయపడకుండా తనకర్థమయ్యేలా చాలా చక్కగా వివరించారు. దీనివల్ల కలిగే ప్రయోజనం చెప్పలేంది. మీరు చేసిన సహాయం చాలా విలువైంది. మీకు ధన్యవాదాలు. అరే, కీ లోపలే మర్చిపోయినట్టున్నానే. మీరు ఎందుకు ఇదంతా చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ కొడుకు భవిష్యత్తును పాడు చేయరనే నమ్మకంతోనే నేను ఈ పని చేయటానికి ఒప్పుకున్నాను. తన కలలకి మీరు అడ్డుపడుతున్నా మౌనంగా మీరు చెప్పింది చేశాను. కానీ మీ వల్ల సంగీత ప్రపంచానికి మేలు కలిగేలా మీరు విలువైన సాయం అందిస్తున్నారు. అందుకు మాత్రం మేము మీకు రుణపడి ఉంటామమ్మా. కొన్ని కారణాల వల్ల నేను కూడా ఇలా చెయ్యక తప్పలేదు. అలా అని నా కొడుకు మీద ప్రేమ లెక్క కాదు. కిరణ్ గొప్ప బిజినెస్ మ్యాన్ గా ఎదుగుతాడని నా ధీమా. తన ఎదుగుదల తనకి, తన కుటుంబానికే కాక అనేక మందికి మేలు చేస్తుంది. అందులో నాకు ఎటువంటి సందేహం లేదు. గురువుగారు, నువ్వు ఒక చిన్న అబద్ధం చెప్పకపోయుంటే నేను ఈరోజు ఇంట్లో ఉండేదాన్నే కాదు. ఆ చిన్న అబద్ధం గురించి ఆలోచిస్తే చాలు, అందులోనే మన సమస్యకి చాలా పరిష్కారాలు దొరుకుతాయి. అందులో పరిష్కారాలా? అవును ఉషా, అది కేవలం అబద్ధంగా మనం చూడకూడదు. అందులో తెలివైన అడుగులున్నాయి, చాలా మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ఏంటక్కావి? మనం ఒక్కొక్కసారి తప్పుని డైరెక్ట్ గా ప్రశ్నించడం కంటే సులువుగా వాటిని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించాలి. చేపల కోసం గాలాలు వేసినట్టు బంధాల కోసం ఇలాంటి దండాలు పెట్టనవసరం లేదు. ఇక్కడ నా ముందు సమాధానం చెప్పేవాళ్ళు, నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ లేరు. మీ అన్నయ్య మాత్రం ఏం చేయగలడు? ఏం ఆలోచిస్తున్నావు ఉషా? నువ్వు చెప్తుంటే నిజమనిపిస్తుందక్క. అత్తయ్య గారు తన మాటే శాసనం అనుకుంటున్నారు, దాన్నే అందరూ పాటిస్తున్నారు. అందుకే అత్తయ్య గారికి తను చేసే పనుల వల్ల అందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియడం లేదు. ఎగ్జాక్ట్లీ ఉషా, అందుకే ఆవిడ వెళ్లే దారి మార్చాలి, ఆవిడ విధానాన్ని మార్చాలి. కాకపోతే మనం చూపించే వ్యతిరేకత ఒక యుద్ధంలా కాకుండా తనకి అర్థం కాకుండా చూపించాలి. అంటే అత్తయ్య గారు మంచివారే, ఆవిడ మాట కఠినంగా ఉన్నా మనసు మాత్రం మంచిదే. ఆవిడ అహం దాన్ని కప్పిపుచ్చుతుంది. అహంకారపు పొరలు కమ్ముకున్న ఆవిడ మనసులో మమకారపు కోణం బయటకు లాగాలి. అది ఒక్కసారిగా జరిగే పని కాదు. అందుకే మనం ఇప్పటి నుండి వేసే ప్రతి అడుగు ఆవిడ అహం దెబ్బ తినకుండా తెలివిగా మన పని జరిగేలా చూసుకోవాలి. మనం చేసే పనులు ఆవిడ అడ్డుకోవాలనే లోపే మనం వాటిని పూర్తి చేసేయాలి. అదెలా? మనం అత్తయ్య గారికి ఎదురెళ్ళాలి, కానీ అది ఆవిడకు అర్థం కాకూడదు. మనం తల దించుకుని ఉండకూడదు. ఇక నుండి మనం చేసే ప్రతి పని ఆవిడలో మార్పు కోసమే అవ్వాలి. ఆవిడ తీసుకునే నిర్ణయాలు కరెక్ట్ కాదని అత్తయ్య గారే తనంతట తానే తెలుసుకునేలా చేయాలి. అలాగే ఉషా, ఇక నుంచి మన కొత్త ప్రణాళికని మొదలు పెడదాం. ఇక నుంచి మన ఆధ్వర్యంలో ఈ ఇంట్లో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వాలి. ఎస్.
ఈ రోజు బర్త్డే పార్టీకి మా ఆయనతో పాటు ఖచ్చితంగా వస్తానని ఫ్రెండ్స్కి మాట ఇచ్చాను. ఇప్పుడు ఆయన ఏమంటారో ఏంటో. ఎప్పుడు చూసినా ఆ పనుంది ఈ పనుంది అని తప్పించుకుని తిరుగుతూ ఉంటారు. ఒక్కసారి కూడా నాతో వచ్చిందే లేదు. మంచి టైంలో ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్లో ఛార్జింగ్ లేదు, చేయడానికి పని లేదు. ఇంట్లో ఊరికే కూర్చోవడం అలవాట్లేదు. ఒకసారి కాల్ చేద్దామా? కనీసం ఫోన్లో గేమ్స్ ఆడుకుందామంటే అది సహకరించడం లేదు. ఇక్కడ మనుషులతో పాటు మిషన్లు కూడా నన్ను చులకనగా చూస్తున్నట్టున్నాయి. ఇదేంటి, ఎప్పుడు ఫోన్ చేస్తే ఎత్తనంత బిజీగా ఉండేవారు, కానీ ఇలా స్విచ్ ఆఫ్ అని ఎప్పుడు వచ్చేది కాదే. ఏమై ఉంటుంది? ఒకసారి ఆఫీస్కి కాల్ చేద్దాం. హలో హలో మేడం. సోనీ, సంజయ్ సార్ ఎక్కడున్నారు? ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. బిజీగా ఏమైనా ఉన్నారా? సార్ ఆఫీస్లోనే ఉన్నారు మేడం, ఫ్రీగానే ఉన్నారు. ఫ్రీగా ఉన్నారా? మీరు సరిగ్గా చూసారా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన విషయం కూడా గమనించలేదంటే ఏదో నిజంగానే బిజీగా ఉండుంటారు. హలో మేడం, కిరణ్ సార్ వచ్చినప్పటి నుంచి సంజయ్ సార్కి పని తక్కువైంది. మొత్తం అన్ని పనులు కిరణ్ సార్, కిరణ్మయ్ మేడం గారే చూసుకుంటున్నారు. నాకు తెలిసి ప్రెసెంట్ సంజయ్ సార్కి ఏ ఇంపార్టెంట్ పని లేదు మేడం. ఏంటి, ఆయన పని లేకుండా ఫ్రీగా ఉన్నారా? ఒకసారి ఫోన్ తీసుకొని వెళ్ళి ఇవ్వండి. అలాగే మేడం. ఫ్రీగా ఉండడం ఏంటి? ఈయనకి పూర్తిగా పని పీకేసి ఇంట్లోనే కూర్చోబెట్టే ఆలోచనలో ఉన్నారా ఏంటి అత్తయ్య గారు? సార్, మేఘనా మేడం కాల్ చేశారు. మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంట, మీతో అర్జెంటుగా మాట్లాడాలన్నారు. నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఏమైపోయావు సంజయ్? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఏదో పనిలో పడి చూసుకోలేదు. అదేంటి సంజయ్, సోనీని అడిగితే సార్కి పని లేదు, ఫ్రీగానే ఉన్నారని చెప్పింది. అలా చెప్పిందా? ఏం చేస్తాంలే, మన పరిస్థితి అలా మారిపోయింది. పనంటే పెద్ద పనేం కాదులే. ముందు నువ్వు చెప్పు, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావంట, ఏంటి విషయం? అదే సంజయ్, యాక్చువల్లీ ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. మిమ్మల్ని తీసుకురమ్మని మరీ చెప్పింది. ఎప్పుడు ఒంటి కొమ్ము రాకాసిలా ఒక్కదానివే వస్తావు, జంట పక్షుల్లాగా నువ్వు మీ ఆయన కలిసి వచ్చేది ఎప్పుడు అని నన్ను ఎగతాళి చేస్తున్నారు. మీ ఫ్రెండ్స్కి బాగా తెలుసు అనుకుంటాను, కరెక్ట్గా చెప్పారు. ఒంటి కొమ్ము రాకాసి అని. నన్ను ఎవరైనా అంటే చాలు మురిసిపోతారు కదా. అసలు భార్య అంటే ప్రేమ లేకపోగా ఎగతాళి చేయడానికి మాత్రం ముందుంటారు. ఎవరైనా పెళ్ళాన్నంటే ఇలా సంతోషపడతారా? ఇప్పుడేంటి, నేను నీతో పాటు పార్టీకి రావాలి అంతే కదా? అవును. ఈరోజు పార్టీకి జంట పక్షుల్లా మనిద్దరం కలిసే వెళ్తున్నాం. ఇది ఫిక్స్, ఓకేనా? థ్యాంక్ యూ సంజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ సో హ్యాపీ. నేను ఈరోజు స్పెషల్ గా రెడీ అవుతాను. ఓకే, సీ యూ సూన్. బాయ్. తొందరగా వచ్చాయి. ఆఫీస్లో వర్క్ లేనప్పుడు కనీసం వైఫ్తో అయినా టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. అబ్బా, ఈ మెనూ చూస్తుంటే హారిక మేడం గారు ప్రెగ్నెంటా లేక ఇంట్లో అందరూ ప్రెగ్నెంటా అన్నట్లుంది. పండు, మెల్లగా మాట్లాడు. కిరణ్మయి మేడం వింటే నాలుగు కోసేస్తారు. మేడం ముందు ఎందుకంటాను, ఇక్కడ ఉన్నది మనమే కాబట్టి అన్నాను. అనవసరమైన డిస్కషన్ ఆపేసి మేడం ఇచ్చిన హెల్దీ మెనూతో ఫుడ్ ప్రిపేర్ చేయి. చేయక చేస్తానా? ప్రతిరోజు ఇంట్లో తినేది ఆకులు కూరలే కదా, మేకలు తిన్నట్టు. నవ్వాపి పని చూడు. ఏంటి నవ్వుకుంటున్నారు? అదేం లేదు మేడం, అదేదో సరదాగా మేడం ఇచ్చిన ఆకుకూరల మెనూ గురించి. రోజు అదే వండడానికి వాళ్ళకే బోర్ కొడుతుంది, తినడానికి మీకు బోర్ కొట్టట్లేదా? బోర్ కొడుతుంది కాబట్టే ఈరోజు అత్తయ్య గారి హెల్తీస్ పక్కన పెట్టి నేను వెరైటీ వంటలు చేస్తాను. అమ్మో,
మేడం ఇచ్చిన డైట్ ఫాలో కాకపోతే మా ఉద్యోగాలు పోతాయి మేడం. ఈ రోజు మా హారిక అక్కకి పుల్లగా ఏదైనా తినాలనుందంట. అందుకే మామిడికాయ పులిహోర చేస్తాను అన్నాను. అలాగే మామిడికాయ పప్పు పాయసం. అమ్మో మేడం ఏమైనా అంటే? పండు, నువ్వేం భయపడకు. అత్తయ్య గారు అడిగితే మేమే సమాధానం చెప్పుకుంటాం. ఆ ఎగిరే స్వప్నాలే మనం, మనదే కాదా గగనం, సిరివెన్నెలలో తడిసే గువ్వలం, చిరునవ్వులలో చలనం. ఇది చాలే, ఇంతే చాలే, ఇదిలా నిత్యం ఉంటే చాలే. ఈ నూరేళ్ళిలా మారే వెయ్యేళ్ళుగా ఊపిరిలో సుమగంధాలే. ఈ రోజు వంటలు చాలా బాగా చేసావు ఉషా. నాకు చాలా నచ్చాయి. థ్యాంక్స్ అక్క. మావయ్య గారు ఈ రోజు బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అది నువ్వు గమనించావా? ఆ అత్తయ్య గారు మొహం మార్చుకొని తినడం కూడా గమనించాను. పాపం, అన్ని ఆవిడ అనుకున్నట్టే జరుగుతాయనుకునే అత్తయ్య గారికి అలా ఏమీ జరగవని ఈ రోజుతో బాగా తెలిసొచ్చేలా చేస్తాం. ఇక నుండి మనం ఇదే యూనిటీతో ఇలాగే ముందుకు వెళ్ళాలి. తను తీసుకున్న నిర్ణయమే గొప్పది. ఇక వేరే వాళ్ళ ఇష్టాయిష్టాలతో నాకు పని లేదు, నేను చెప్పిందే శాసనం అనుకునే అత్తయ్య గారిని మనం ఇలాగే ఎదిరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆవిడ పంతం వీడేలా చెయ్యాలి. అత్తయ్య అధికారాలు తగ్గి మన ఇష్టాలు మన మాట చెల్లేలా చేసుకోవాలి. కానీ ఆవిడికి అది తెలియకుండా జాగ్రత్త పడాలి, అంతే. అవునక్క, అత్తయ్య గారు మారడం మనకి ముఖ్యం, అంతేకాని ఆవిడ బాధపడటం కాదు. నీ అంతలా ఆలోచించి ఆవిడలో మార్పు తీసుకొచ్చి అందరికీ నచ్చే పనులు చేసేలా చేయాలి. ఆవిడ నిర్ణయమే ఫైనల్ అనుకోవడం మానేసి అందరి నిర్ణయాలు తెలుసుకునేలా చేయాలి. అహం దెబ్బ తీయకుండానే ఆవిడ అహంకారాన్ని మమకారంగా మార్చాలి. అవును ఉషా, మనకు కావాల్సింది అదే. అత్తయ్య గారు నాపై కోపంగా ఉన్నప్పుడు నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు నాపై ఆప్యాయత చూపుతుంటే అర్థమవుతుంది. ఆవిడికి అహం అడ్డొస్తే ఎవరినైనా క్షమించరు. ఆవిడ అహంకారానికి ఎదురెళ్తే ఎవ్వర్నీ లెక్క చేయరు. అందుకే మనం చాలా తెలివిగా ఆలోచించి నడుచుకోవాలి. అందుకు సరైన ఐడియాస్తో పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకెళ్ళాలి. మనం అనుకున్నది త్వరలోనే జరుగుతుందక్క. అందుకు మనం ఇలాగే కలిసికట్టుగా అడుగులు వేయాలి. అది జరిగేదాకా ప్రతి విషయంలోనూ తోబుట్టువుల్లా తోడుగా ఉంటూ విజయం సాధించాలి. రేపు నీకు పుట్టబోయే బిడ్డకి ఈ ఇంటిని ఒక అందమైన బొమ్మరిల్లుగా అందించాలి. ఓ, మీరిద్దరూ ఇక్కడున్నారా? థ్యాంక్ యూ సో మచ్ ఉషా. చాలా రోజుల తర్వాత ఒక చక్కటి భోజనం తిన్నాను. థ్యాంక్స్ బావగారు. ఈ క్రెడిట్ లో సగం అక్క కూడా చెందుతుంది. ఇదంతా అక్క వల్లే సాధ్యమైంది. చాలా సంతోషంగా ఉంది ఉషా. నువ్వు హారిక కలిసి మళ్ళీ అక్కా చెల్లెలలా ఆప్యాయంగా ఉండడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇకపై మమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు బావగారు. ఉషా లాంటి చెల్లి దొరకడం నా అదృష్టమండి. మళ్ళీ తనను కోల్పోయే ఏ ప్రయత్నం జరగదు, జరగకూడదు. నీకు తెలుసా ఉషా, నీ వంటల గురించి నేను, నాన్న, అన్నయ్య ఇప్పటి వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం. అంత బాగున్నాయి. మీ అందరికీ నా వంటలు నచ్చాయి, అదే చాలు నాకు. తప్పకుండా ఇక నుంచి రోజు అలాగే చేసి పెడతాను. కానీ ఈరోజు నాకు కొంచెం భయం వేసింది. అమ్మ ఎలా రెస్పాండ్ అవుతుందో, ఎంత కోపడుతుందో అని. కానీ మీ ఇద్దరు చాలా బాగా మేనేజ్ చేశారు. భలేగా కవర్ చేసి అమ్మ చేతే అవన్నీ తినిపించేశారు. ఆ విషయం మేమంతా మాట్లాడుకుంటూ మిమ్మల్ని తెగ పొగిడేసుకున్నాం. కానీ ఈ రోజు అంటే ఏదో అలా జరిగిపోయింది. రోజు అంటే అమ్మ ఒప్పుకోదు. తన మాట వినకుంటే అందరి మీద కోప్పడుతుంది. అది మేం తట్టుకోలేం. అవన్నీ మాకు వదిలేయండి బావగారు, మేం చూసుకుంటాము. మేమిద్దరం కలిసి అన్నీ చక్కబెడతాం. అవన్నీ పట్టించుకోకుండా మీరు జస్ట్ మా వంటల్ని తిని ఎంజాయ్ చేయండి. ఏమంటావు అక్క?
ఎవరండి మీరు? నమస్తే మేడం, మేము కేర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్తున్నాం. కిరణ్మయి మేడం గారిని కలవడానికి వచ్చాం. ఓ అవునా, తను వస్తారు, మీరు కూర్చోండి. అలాగేనండి. సంజయ్, బయలుదేరదామా? అమ్మా, వాళ్ళు కేర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వచ్చారు. మనల్ని ఇంతకుముందే ఒకసారి కలిశారు. వాళ్ళ ట్రస్ట్కి డొనేషన్ ఇస్తే అది ట్యాక్స్ రిడెంప్షన్కి అప్లై అవ్వదు. మనకింతకుముందు తెలియక డొనేషన్ ఇచ్చాం, అప్పుడు అది మన ట్యాక్స్లో డిడక్షన్ అవ్వలేదమ్మా. కాబట్టి ఇప్పుడు ఏ డొనేషన్ ఇవ్వద్దమ్మా. చెప్పండి మేడం, మేము కేర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వస్తున్నాం. మీలాంటి పెద్దవాళ్ళ సహాయం కావాలి. మీరు కాస్త దయతలచి సహాయం చేస్తే మా చారిటబుల్ ట్రస్ట్కి చాలా హెల్ప్ అవుతుంది. మేము ఇప్పటికే చేయవలసిన డొనేషన్స్ చేసేసాం. ఇప్పుడు ఇవ్వడం కుదరదు, మీరు వెళ్ళొచ్చు. అలా అనకండి మేడం, మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఇక్కడికి వచ్చాం. చెప్తున్నాను కదా, ఇప్పుడు ఇవ్వడం కుదరదు. ఇంతకు ముందు కూడా మీరు మా ట్రస్ట్కి సహాయం చేశారు. ఈసారి ఎందుకు కాదంటున్నారు? ఏదైనా తప్పు జరిగిందా? మీ ట్రస్ట్కి డొనేషన్ ఇస్తే అది ట్యాక్స్ రిడక్షన్ యాక్ట్లో కూడా రావట్లేదు. ఇంకా మీకు డొనేషన్స్ ఎలా వస్తాయి? అదే సార్ మా ప్రాబ్లం కూడా. అందుకే ఎక్కువ డొనేషన్స్ రావట్లేదు. మా ట్రస్ట్లో 200 మందికి పైగా అనాథ పిల్లలున్నారు. వారికి ఆహారం కోసం మేం చాలా కష్టపడాల్సి వస్తుంది. అందుకే మీలాంటి వారిని సహాయం అడుగుతున్నాం. దయచేసి ఆ అనాథ పిల్లల్ని ఆదుకోండి మేడం. మరి పండిట్ గారి ఫౌండేషన్కి మొన్ననే కదా 25 లక్షల చెక్ ఇచ్చారు. అది ట్యాక్స్ డిడక్షన్లోకి వస్తుందా? పాపం అనాథ పిల్లలకి సహాయం చేయమంటే మాత్రం అన్నీ గుర్తొస్తున్నాయి వీళ్ళకి. ఎలాగైనా అత్తయ్య గారితో వీళ్ళకి డొనేషన్ ఇప్పించాలి. చూడండి, మాకు ఆఫీస్కి టైం అవుతోంది, ఇక మీరు బయలుదేరొచ్చు. మీరు పెద్ద మనసు చేసుకుని ఆ పిల్లల్ని ఆదుకోవాలి మేడం. మీరు దయ చూపితే వాళ్ళు కడుపు నిండా అన్నం తినగలరు, బడికెళ్ళి చదువుకోగలరు. చూడండి, నాకేది రెండోసారి చెప్పే అలవాట్లేదు. ఇంక మీరు బయలుదేరొచ్చు. అదేంటి అత్తయ్య గారు అలా అంటున్నారు? పాపం చిన్నపిల్లలు అంటున్నారు, అందులోనూ అనాథ పిల్లలు. మీ దయ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మీ మంచి మనసు అందరికీ తెలుసత్తయ్యా. అందుకే మిమ్మల్ని నమ్ముకుని వాళ్ళు వచ్చారు. వాళ్ళకి సహాయం చేయండి. నువ్వేంటి నాకు సలహాలు ఇచ్చేంత దానివైపోయావా? ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు నీ హద్దుల్లో ఉంటే మంచిది. అయ్యో అత్తయ్య గారు, మీకు నేను సలహాలు ఇచ్చేంతటి దాన్నా? ఏదో మీ మంచి మనసు తెలుసు కాబట్టి చెప్పాను అంతే. అయినా ఎవరైనా సహాయం అడగగానే ముందు వెనక ఆలోచించకుండా లక్షల్లో దానాలిచ్చే మీకు ఏదో పెద్ద విషయమా చెప్పండి? ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. అదే అత్తయ్య గారు, నా భర్తని అవమానించిన గురువుగారి మ్యూజిక్ ఫౌండేషన్కి మీరు 25 లక్షల డొనేషన్ ఇచ్చారు కదా. అదేంటి, అమ్మ 25 లక్షలు ఇచ్చిందా? పెద్ద పేరుండి దేశవ్యాప్తంగా పరపతి ఉన్న అలాంటి వాళ్ళకే లక్షల్లో డొనేషన్ చేసే మీరు ఇలాంటి చిన్న చిన్న ఆశ్రమాలకి ఆ మాత్రం డొనేషన్ ఇవ్వలేరా అంటున్నాను. అదేంటమ్మా, ఆ ట్రస్ట్ కూడా ట్యాక్స్ రిడక్షన్ అవ్వదు. దానికే 25 లక్షలు ఇచ్చావంటే వీళ్ళకి ఇవ్వడంలో తప్పులేదు. సరే, 1 లక్ష రూపాయలు ఇస్తానులే. అయ్యో అత్తయ్య గారు, మీరు దానం చేస్తున్నారంటే అది మీ ప్రెస్టేజ్కి తగ్గట్టు ఉండాలి కదా. లేకపోతే 10 మందిలో మళ్ళీ మాట వచ్చేదు. అత్తయ్య గారికి నలుగురిలో మీరొకరు.
కాబట్టి ఆవిడ్ని కూడా తప్పని చెప్పలేం. కానీ ఆవిడికి చిన్నవాళ్ల మీద ఉన్న ప్రేమ పెద్దవాళ్ల మీద తక్కువైతే నేను అస్సలు తట్టుకోలేను. సరే, ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. టైం వచ్చినప్పుడు ఏం చేయాలో అదే చేస్తాను. ఎప్పుడు చేస్తానో నాకు కూడా తెలీదు. మన మంచి కోసమే ఆలోచించి చేస్తాను. అప్పుడు మాత్రం అది మనలోనే ఉండాలి. అలా ఉండాలంటే ముందు నువ్వు నన్ను నమ్మాలి. నమ్ముతున్నాను కాబట్టే ఇప్పుడు నీ మాట వింటున్నాను. నువ్వు మన కోసం ఇదంతా చేస్తున్నప్పుడు నేను నీ వైపు కాకుండా మరోవైపు ఎందుకుంటాను చెప్పు. కనీసం ఇప్పటికైనా నన్ను నమ్మినందుకు, నీ మీద నాకున్న ప్రేమను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. కానీ ఒక కండిషన్. ఏంటది? ఇంట్లో నుంచి వెళ్ళి వేరే కాపురం పెడదామని మాత్రం చెప్పొద్దు. అది నేను వినకూడదు. ఎందుకంటే అమ్మని విడిచి నేను ఉండలేను. ఈ ఇల్లు విడిచి నేను రాలేను. నీతో ఇన్నేళ్లు కాపురం చేసిన నాకు ఆ మాత్రం తెలీదా? అయినా అత్తగారిల్లు వదిలేసి నేనెక్కడికి వెళ్తాను? నా భర్తకి నాకు ఈ ఇంట్లోనే గౌరవం దక్కాలి, ఈ ఇంట్లోనే విలువ పెరగాలి. అందుకోసం నేను ఏదైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. కేసేంటి? సార్, ఒక రిటైర్డ్ టీచర్ ఇంటి ముందు కొంతమంది రౌడీలు వచ్చి మెడ మీద కత్తి పెట్టి ఇల్లు అమ్ముతావా లేదా అని బెదిరిస్తున్నారంట సార్. వాళ్ళు అమ్మకపోయేసరికి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటికి పడేసి మెడపట్టి గెంటేశారంట సార్. ఇల్లు అమ్ముతారా లేదా అని బెదిరిస్తున్నారంట సార్. వాళ్ళు కేసు పెట్టడానికి మన స్టేషన్కే వచ్చారు. వాళ్ళు ఇక్కడే ఉన్నారు సార్. లోపలికి రమ్మని చెప్పు. అలాగే సార్. సార్, మాస్టరు మీరా? ప్లీజ్ కూర్చోండి. నేనెవరో నీకు తెలుసా బాబు? నువ్వెవరో నేను గుర్తుపట్టలేకపోతున్నాను. నేను మీ స్టూడెంట్ని మాస్టరు. చిన్నప్పుడు నాకు హోమ్ ట్యూషన్ చెప్పడానికి మా ఇంటికి వస్తూ ఉండేవారు. తరుణ్, నువ్వా? నిన్నింత పెద్ద పోలీస్ ఆఫీసర్గా చూడటం చాలా సంతోషంగా ఉంది బాబు. కానీ నిన్ను చూసిన ఈ పరిస్థితి అస్సలు బాగోలేదు బాబు. మీ ఇంటి గురించేనా మీ బాధంతా? అవును బాబు. ఒక సాధారణ హెడ్ మాస్టర్గా రిటైర్ అయిన నేను ఆస్తులేమీ సంపాదించలేదు. కానీ ఆ ఇల్లు తరతరాలుగా మాకు దక్కుతున్న ఏకైక గౌరవం, మా తాతల కాలం నుండి వస్తున్న ఆస్తి. నాకున్నది అదొక్కటే బాబు. దాన్ని వదులుకునే స్థితిలో నేను లేను. కానీ ఆ దుష్టులు ఆ ఇంటిపై కన్నేసి కాజేయాలని చూస్తున్నారు. నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి బాబు. ఆ దుర్మార్గాన్ని అరికట్టి నాకు న్యాయం చెయ్యాలి బాబు. మీరేం భయపడకండి మాస్టరు. మీకు నేను అండగా ఉంటాను. ఒక్క కంప్లైంట్ ఇవ్వండి చాలు. ఆ తర్వాత సంగతంతా నేను చూసుకుంటాను. మీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. ఆ ఇల్లు ఎక్కడికి పోదు. మీరు అస్సలు టెన్షన్ పడకండి. కానిస్టేబుల్ సార్, మాస్టర్ గారి ఇంటికి వెళ్ళిన ఆ రౌడీలు ఎవరో నాకు తెలియాలి. జస్ట్ 24 అవర్స్లో వాళ్ళని పట్టుకుని తీరాలి. ఓకే సార్. వెళ్ళు. నేను చూసుకుంటాను మాస్టరు. టెన్షన్ పడకండి. ఎవరి కోసం అక్క అంతగా ఎదురు చూస్తున్నావు? ఇంకెవరి కోసం? మీ బావగారి కోసం. కారులో వాకిలి వరకు వచ్చిన బావగారు కాలు గడపలో పెట్టకుండా ఉంటారా? నువ్వెదురు చూసినా ఎదురు చూడకపోయినా ఆయన వచ్చే టైంకి ఆయన వస్తారు. బావగారు వచ్చేస్తారులే అక్క. నువ్వు వెళ్ళి పడుకో. ఇప్పుడు నిద్ర కూడా నీకు చాలా అవసరం. నువ్వు ప్రశాంతంగా పడుకుంటేనే నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆదమర్చి నిద్రపోతుంది.
ఏమైందక్కా? నాకెందుకో చాలా కంగారుగా ఉంది ఉషా. దేనికక్క? నిన్ను ఇంతకుముందు ఎప్పుడు ఇంత టెన్షన్గా చూడలేదు. ఎప్పుడు ధైర్యంగా ఉంటావు, దుమ్ము రేపేలా కనబడతావు. ఇప్పుడేంటి చాలా కంగారుగా కనిపిస్తున్నావు? ఏదో తరుణ్ వాళ్ళ మాస్టర్ గారికి సంబంధించిన కేసు అంట. తరుణ్ చాలా సీరియస్ గా తీసుకున్నాడు. పేపర్ అన్నాక న్యూస్లు, పోలీసులు అన్నాక కేసులు కామనే కదక్కా. బావగారు ఇలాంటి కంప్లైంట్లు చాలానే చూసుంటారు. నువ్వెందుకక్క అంత కంగారు పడుతున్నావు? నాకెందుకు ఇది అన్ని కేసుల్లా అనిపించడం లేదు. ఎందుకని? ఇదొక ల్యాండ్ కబ్జా కేసు ఉషా. తరుణ్ వాళ్ళ మాస్టర్ గారి ఇంటిని ఎవరో బలవంతంగా తక్కువ అమౌంట్కే రాయించుకోవాలని చూస్తున్నారంట. దాన్ని ఎలా అయినా ఆపాలని తరుణ్ చాలా పట్టుదలగా ఉన్నాడు. అందుకే నాకు తెలియకుండా నాలో కంగారు మొదలైంది. బావగారు చేస్తుంది పోలీస్ జాబ్ అక్క. పట్టుదలతో కాకపోతే పిరికిగా ఉంటారా? అసలే బావగారికి డిపార్ట్మెంట్లో మంచి పేరుంది. పైగా తనకి చదువు చెప్పిన మాస్టర్ గారి ఇల్లు. అంత ఈజీగా వదులుతారా? తరుణ్ మొండితనం గురించి నీకు తెలీదు ఉషా. సాధించాలనుకుంటే ఎంత దూరమైనా వెళ్తాడు. మాస్టర్కి మాటిచ్చాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి బుద్ధి చెప్పి తీరతాను. లేకపోతే నేనతని దగ్గర చదువుకున్న చదువుకి, నేను చేస్తున్న ఈ ఉద్యోగానికి విలువ లేదని పదే పదే చెప్తున్నాడు. బలం ఉన్న వాళ్ళకి ఎదురు వెళ్లడం అంత మంచిది కాదేమో అని మనసులో ఏదో ఆందోళన. అక్క, బావగారు మాటిచ్చే రకమే కాదు, మాట నిలబెట్టుకునే రకం. నువ్వేం దిగులు పడకు. వాళ్ళ మాస్టర్ గారికి న్యాయం జరిగేలా ఖచ్చితంగా చేస్తారు. నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకుండా వెళ్ళి పడుకో. అక్క, ఇదిగో ఈ స్వెటర్ నీకోసమే కొనుక్కొచ్చానక్క. ఎలా ఉంది? చాలా బాగుంది ఉషా. అమ్మలా ఆలోచించే నీ మనసులా ఉంది. నువ్విస్తున్న ఈ గిఫ్ట్ నాకిచ్చే ఆనందం మాటల్లో చెప్పలేను. చాలా థ్యాంక్స్ ఉషా. థ్యాంక్స్ నువ్వు చెప్పడం కాదు, ఈ బొమ్మరిల్లికి వారసుని ఇవ్వబోతున్నందుకు మేమందరం కలిసి నీకు థ్యాంక్స్ చెప్పాలి. నమస్కారం తరుణ్ గారు. ఒక్క నిమిషం మినిస్టర్ గారు. మీరొక ప్రజా నాయకుడు, అంటే ప్రజలకు మంచి చేస్తారని ప్రజలు మిమ్మల్ని నమ్మి ఎన్నుకున్నారు. కానీ మీరు అదే ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. నేను న్యాయమే చేస్తున్నాను తరుణ్. నా ప్రజల్ని పోలీస్ స్టేషన్లో మగ్గిపోకుండా కాపాడుకుని తీసుకువెళ్తున్నాను. తెలివిగా మాట్లాడుతున్నానని, అతి తెలివితో ఈ కేసు నుంచి తప్పించుకుంటున్నానని అనుకుంటున్నారేమో. సరైన సాక్ష్యాలు నా చేతికి చిక్కిన రోజు ఇప్పుడు తీసుకెళ్తున్న వీళ్లతో పాటు మీరు కూడా లోపలికొస్తారు. బీ కేర్ఫుల్. అదే గాని జరిగితే పరిస్థితి ఇంత ప్రశాంతంగా ఉండదు తరుణ్. అది వేరే లెక్కలో ఉంటుంది. అలా జరగకూడదనే నువ్వు కోరుకో. వస్తాను కాదు, వెళతాను. నేను మళ్ళీ ఇక్కడికి రాకూడదనే నువ్వు కోరుకో. ఒక సాధారణ హెడ్ మాస్టర్గా రిటైర్ అయిన నేను ఆస్తులేమీ సంపాదించలేదు. కానీ ఆ ఇల్లు తరతరాలుగా మాకు దక్కుతున్న ఏకైక గౌరవం. నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి బాబు.
రౌడీలు కంట్రోల్ అయ్యేది మీ పోలీస్ లాఠీలకు కాదు, మా పొలిటీషియన్స్ కను సైకిలతో. ఆ దుర్మార్గాన్ని అరికట్టి నాకు న్యాయం చెయ్యాలి బాబు. ఈ విషయాన్ని నువ్వు ఎంత త్వరగా గ్రహిస్తే నీ భవిష్యత్ అంత బాగుంటుంది. రౌడీలు కంట్రోల్ అయ్యేది మీ పోలీస్ లాఠీలకు కాదు. నాకు న్యాయం చెయ్యాలి బాబు. ఆ దుష్టులు ఆ ఇంటిపై కన్నేసి కాజేయాలని చూస్తున్నారు. నువ్వే ఎలాగైనా నన్ను కాపాడాలి బాబు. నాకు న్యాయం చెయ్యాలి బాబు. ఏంట్రా ఈ మధ్య నువ్వు చాలా టెన్షన్గా కనపడుతున్నావు? ఏమైందిరా? ఏం లేదు నాన్న, ఏవో కేస్ టెన్షన్స్. ఏది మీ మాస్టర్ గారికి సంబంధించిన కేసు అన్నావు, ఆ కేసు గురించేనా? అవును నాన్న. చాలా సీరియస్ కేసు అన్నావు కదరా, ఎంతవరకు వచ్చింది? ఎక్కడ నాన్న, మొదలు పెట్టిన చోటే అడ్డంకులన్నీ వస్తున్నాయి. ఇప్పట్లో అదో కొలుక్కొచ్చేలా ఏ కేసులోనూ నిన్నింత టెన్షన్గా చూడలేదు. నిన్నింత ఇబ్బంది పెడుతుందంటే ఆ కేసు అంత క్రిటికల్ కేసా? అవును నాన్న, బాగా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అందుకే కేసు కొంచెం కూడా ముందుకు కదలడం లేదు. అంత పెద్దవాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారా? నీకేమైనా సపోర్ట్ కావాలంటే చెప్పు, మా మావయ్య గారికి చెప్పి నీకు పొలిటికల్ సపోర్ట్ ఇప్పిస్తాను. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు వాళ్ళ సపోర్ట్ ఇప్పిస్తానంటావేంటన్నయ్య? అదేంట్రా అలా అంటున్నావు? అసలు ఈ కేసులో మెయిన్ విలనే మీ మామగారు. ఏంటి ఈ కేసులో సంజయ్ మావగారు ఇన్వాల్వ్ అయి ఉన్నారా? ఇన్వాల్వ్ అవడం కాదు నాన్న, మాస్టర్ గారి ఇంటిని కబ్జా చేయాలనుకున్నది ఆయనే. మాస్టర్ గారు ఇల్లు అమ్మనని ఎంత చెప్తున్నా తక్కువ ధరకే కొనాలని చూస్తున్నారు. పైగా రౌడీలతో బెదిరించారు. ఆయన రౌడీలతో బెదిరించారా? నమ్మలేకపోతున్నానరా. నువ్వే కాదన్నయ్య, నేను కూడా నమ్మలేనంతగా ఉన్నారు మీ మామయ్య గారు. ఇప్పటి వరకు సంపాదించింది సరిపోలేదన్నట్టు ఒక టీచర్గా బతుకంతా కష్టపడి సంపాదించుకున్న దాంతో మా మాస్టర్ గారు కట్టుకున్న ఇంటి మీద మీ మామగారికి కన్నుపడింది. మా మామగారు ఇలాంటి పనుల్లో ఇన్వాల్వ్ అవుతున్నారంటే నాకు కొత్తగా ఉందిరా. ఇది నిజం అబద్ధం ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఈ విషయంలో నా హెల్ప్ ఏమైనా కావాలా? పోనీ మా మావయ్య గారితో నేను మాట్లాడినా? అవును రతరు, నేను కూడా వెళ్ళి మాట్లాడతాను. మేబీ మాస్టర్ నీకు బాగా కావాల్సిన వాళ్ళని ఆయన తెలుసుండకపోవచ్చు. మనం అర్థమయ్యేలా చెప్తే మన సంజయ్ మామగారు వెనక్కి తగ్గుతారేమో. లేదు నాన్న, ఆయనకు అన్నీ తెలుసు. ఇప్పుడు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో లేరు. ఆ ఇంటిని ఎలా అయినా దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. దానికోసం ఎంతవరకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరెవరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకండి నాన్న, ముఖ్యంగా నువ్వన్నయ్య. నీకు ఈ విషయాల గురించి తెలియనట్టే ఉండు. ఏం చేయాలో ఎలా చేయాలో నేను చూసుకుంటాను. సరేరా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. తరుణ్, ఎంత కాదన్నా నువ్వు డీల్ చేస్తున్నది సంజయ్ వాళ్ళ మామగారితో. ఆయన పొలిటీషియన్ మాత్రమే కాదు, ఈ ఇంటికి వియ్యంకుడు కూడా. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి. అవన్నీ నేను చూసుకుంటాను నాన్న. అనయ్య, వదిన దగ్గర ఈ కేసు గురించి డిస్కస్ చేయొద్దు. వీళ్ళు ముగ్గురు ఏంటి ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు. తరుణ్ చాలా కోపంగా కూడా కనిపిస్తున్నాడు. మధ్యలో మా నాన్న గురించి ఏదో అన్నట్టు వినిపించింది. అంటే వీళ్ళు డిస్కస్ చేస్తుంది మా నాన్న గురించా? అలాగేరా. సంజయ్, చెప్పు. ఇప్పటి వరకు మీరు ముగ్గురు దేని గురించి అంత సీరియస్గా డిస్కస్ చేశారు? మేం దేని గురించి డిస్కస్ చేస్తాం? అంత ఇంపార్టెంట్ విషయం ఏమీ లేదు. జస్ట్ ఏదో ఆఫీస్ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం అంతే. ఆఫీస్ విషయం అయితే మధ్యలో మా నాన్న ప్రస్తావన ఎందుకు వచ్చింది? చెప్పు సంజయ్. మీ నాన్న గురించా? మీ నాన్న గురించి మేమే మాట్లాడుకోలేదే. లేదు, నేను విన్నాను. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు. దాస్తున్నామా? నేనేం దాస్తాను? మేమేం దాయట్లేదు. నువ్వేదో భ్రమపడుతున్నావు. సంజయ్, సంజయ్!
ఏదో విషయం గురించి వీళ్ళు నా దగ్గర దాస్తున్నారు. అదేంటో నాకు తెలియడం లేదు. తెలుసుకుంటాను. ఏంటి జానకి, ఎందుకు అలా ఉన్నావు? దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఈ లోకంలో బలహీనంగా ఉంటే బలవంతులు ఎంతగా అణగదొక్కుతారో అనిపిస్తుందండి. ఎంత బలవంతుడైనా న్యాయంకి సమాధి కడితే కాలం వాడికి సమాధి కట్టే రోజు తీసుకొస్తుంది జానకి. అలాంటివన్నీ స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పుకోవడానికి పనికొస్తాయి. నిజ జీవితంలో మనకి ఎలాంటి సంతృప్తిని ఇవ్వవు. ఇప్పుడు ఆ మినిస్టర్ మన ఇల్లు లాక్కుంటే మన బ్రతుకులు ఏం కావాలి? న్యాయం గెలుస్తుందనే నమ్మకం నాకుంది జానకి. నువ్వు కూడా అదే నమ్మకంతో ఉండు. ఎవరు మీరు? ఎవరు మీరు?